1543లో గోల్కొండ కోటలోని మసీదులో నమాజు చేస్తున్న తన తండ్రి సుల్తాన్ కులీని చంపి గోల్కొండ సింహాసనమెక్కాడు జంషీద్. కులీ మూడవ కొడుకు అయిన ఈ జంషీద్ అన్నదమ్ములను చంపి లేక గుడ్డివారిని చేసి గోల్కొండ రాజ్యం మీద పట్టు సాధించాడు. కానీ కులీకి ప్రియమైన ఆఖరి మరియు ఆరవ కొడుకు 25 సంవత్సరాల మాలిక్ ఇబ్రహీం తప్పించుకొని గతంలో తన తండ్రి దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన రామరాయలు సహాయం తీసుకుని విజయనగరంలో శరణార్థిగా ఉన్నాడు. అప్పటికి శ్రీకృష్ణదేవరాయలు మరణించి రామరాయలు విజయనగర సామ్రాజ్య సంరక్షకుడిగా ఉంటున్న రోజులవి. ఈ మాలిక్ ఇబ్రహీంని విజయనగర రాజకుటుంబాలు ఆదరంగా చూసుకునేవి. ఈ ప్రవాసంలోనే హిందూ తెలుగు సంస్కృతిని అర్థం చేసుకుని ఈ జీవన విధానానికి అలవాటు పడ్డాడు. తెలుగువారి వేషధారణ, తెలుగువారి ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా తెలుగు భాషను నేర్చుకున్నాడు మాలిక్ ఇబ్రహీం. ఇబ్రహీం ఈ భాషాభిమానంతోనే హంపీలో భగీరథి లేక కావ్యకన్యక అనే తెలుగు రాజనర్తకిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం హంపీలో వైభవంగా జరిగింది. విజయనగరంలో ఉన్నంతకాలం ఈ మాలిక్ ఇబ్రహీంని తెలుగు కవులు మరియు విజయనగర రాజకుటుంబాలు మల్కిబరాముడిగా పిలిచేవారు. ఇలా శరణార్థిగా తన ప్రవాసాన్ని తెలుగింటి అల్లుడుగా బతికేశాడు ఇబ్రహీం. ఈ మాలిక్ ఇబ్రహీం విజయనగరం చేరిన 7 సంవత్సరాలకు అంటే జనవరి 12, 1550లో తన అన్న గోల్కొండ సుల్తాన్ జంషీద్ క్యాన్సర్తో మరణించాడు. 7 సంవత్సరాల జంషీద్ కొడుకు సుబాన్ కులీని సింహాసనమెక్కించింది జంషీద్ వర్గం. కానీ గోల్కొండలోని వెలమనాయకుడు జగదేవరావు జంషీద్ మరో తమ్ముడు దౌలత్ కులీని చక్రవర్తిని చేయాలనుకున్నాడు. జగదేవరావు సలహాని తోసిపుచ్చిన దౌలత్ కులీ విజయనగరంలోని మాలిక్ ఇబ్రహీంని బలపరిచాడు. ఈ పరిస్థితులని అవకాశంగా తీసుకొని మాలిక్ ఇబ్రహీం గోల్కొండ చేరి సుబాన్ కులీని తొలగించి సింహాసనమెక్కాడు. విజయనగరంలో రాజనీతిని క్షుణ్ణంగా పరిశీలించిన ఇబ్రహీం సింహాసనం ఎక్కిన వెంటనే గోల్కొండలోని అంతఃకలహాలను ఆసరాగా చేసుకుని చెలరేగిపోతున్న దోపిడీ దొంగలను పట్టుకుని కఠినమైన శిక్షలు విధించాడు. అచ్చు విజయనగరంలో మాదిరే గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆంధ్ర భాష మీద అభిమానంతో తెలుగుని ప్రోత్సహించాడు. రాజ్య ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు శాసనాలలో తెలుగుని వాడి కింద తన పేరును మల్కిబరాముడిగా పేర్కొన్నాడు. ఈ మల్కిబరాముడి ఆస్థానంలో ఎందరో తెలుగు పండితులుండేవాళ్ళు. ఇబ్రహీం మహాభారతాన్ని తెలుగులో వింటూ తన్మయత్వం చెందుతూ ఉండేవాడని ఒక గోల్కొండ ఆస్థాన కవి పేర్కొన్నాడు. ఇలా తెలుగు సంస్కృతిలో మమేకమవటానికి ప్రయత్నిస్తూనే దక్షిణ భారత రాజకీయాలలో తనములకలయ్యాడు మాలిక్ ఇబ్రహీం. ఈ సమయానికి 90 ఏళ్లు దాటిన మరియు రాజనీతిలో రాటుతేలిన విజయనగర చక్రవర్తి రామరాయలు ఈ బహమ్మనీ రాజులని ముప్పతిప్పలు పెట్టసాగాడు. ఇది గ్రహించిన బహమ్మనీ రాజులు రామరాయలకి వ్యతిరేకంగా కూటమి కట్టారు. ఇందులో మాలిక్ ఇబ్రహీం కూడా చేరాడు. ఇబ్రహీం సింహాసనమెక్కిన 15 సంవత్సరాలకి కృష్ణానదికి ఉత్తరాన ఈ పంచపాదుషాలకు విజయనగరానికి ఘోర యుద్ధం జరిగింది. విజయనగరం ఓడిపోయింది. 96 సంవత్సరాల రామరాయలు పట్టుబడ్డాడు. విజయనగరంలో మాలిక్ ఇబ్రహీంని కన్న తండ్రిలా చూసుకున్న రామరాయలకి శిరశ్ఛేదనం చేశారు. అక్కడే ఉన్న ఇబ్రహీం విజయనగరం ఎటుతిరిగి కూలిపోయింది, రామరాయల్ని వదిలేద్దామని మిగిలిన పాదుషాలని వారించలేకపోయాడు. ఇబ్రహీం కులీకి తన హిందూ భార్య భగీరథి ద్వారా మహమ్మద్ కులీ కుతుబ్ షా జన్మించాడు. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షానే తరువాతి కాలంలో భాగమతి అనే హిందూ నర్తకిని ప్రేమించాడు. మూసీ నది దాటి తన ప్రేయసిని కలవటం కోసం పురాణాపూల్ వంతెనను కట్టించాడు. తరువాత ఈమెనే వివాహం చేసుకుని ఈమె పేరు మీద 1591లో భాగ్యనగరాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో ఈ భాగమతి ఇస్లాం స్వీకరించి హైదర్ మహల్గా పేరు మార్చుకుంది. కాలగమనంలో భాగ్యనగరం కూడా హైదరాబాద్గా రూపాంతరం చెందింది.
హైదరాబాద్ గురించి ఇంకొక వీడియోలో చెప్పాను, దాన్ని చూడగలరు. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.